మలుపు టీవీ సమర్పణ. ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. ప్రొద్దుటూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా చేసి మండల తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షులు పాలాజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజ్, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్లు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాది ప్రజా సంక్షేమ ప్రభుత్వ అని చెప్పుకుంటుంది. కానీ ప్రజలకు సొంత ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా ఇల్లు లేని పేదలు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ ప్రజల కనీస అవసరమైన ఇల్లు కూడా పేదలకు ఇప్పటివరకు అందని ద్రాక్షలాగా ఉంది. ఇప్పటికీ సొంత ఇల్లు లేనివారు కొన్ని వేల మంది పేద ప్రజలు ఉన్నారు. ప్రొద్దుటూరు మండల వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. గత ఎన్నికల్లో సూపర్ 6 హామీల భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రభుత్వం వెంటనే గ్రామాల్లో ఉన్న పేద ప్రజలను గుర్తించి వెంటనే పక్కా ఇండ్లు కట్టించి ప్రభుత్వమే ఇవ్వాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి సొంత ఇంటి కల నెరవేర్చాలి. లేని పక్షంలో భవిష్యత్తులో సొంత ఇల్లు లేని పేదలతో ప్రభుత్వపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం హాయ్ కార్యదర్శులు నోవా, జ్యోతి, సుమన్, ఉపాధ్యక్షులు చెన్నమ్మ, శేఖర్, జాషువా, సభ్యులు భాస్కర్, శివ, సుజాత, లక్ష్మి, రవణమ్మ, ఇండ్ల స్థలాలు లేనివారు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పొద్దుటూరు మండల కేంద్రంలో ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వమే ఎన్నికల్లో సూపర్ 6 అనే హామీలు ఇచ్చినారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలము, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామని సూపర్ 6 హామీలు చెప్పింది ప్రభుత్వము. దాని ప్రకారమే మనము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. ఇప్పుడు వచ్చేది వర్షాకాలము. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు మారుతున్న ప్రభుత్వ అధికారులు ప్రతి 5 ఏళ్ళకి వస్తే మారుతున్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పూరి గుడిసెల్లో తర్వాత టెంట్లు వేసుకొని ఎక్కడో ఊరు బయట అక్కడ బతుకుతా ఉన్నారు. సొంత ఇల్లు కూడా ఏ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉంది. ఎప్పుడైనా తమ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఈ 3 సెంట్ల స్థలము ప్రతి ఒక్కరికి ఇచ్చి ప్రభుత్వమే స్థలం ఇచ్చి ప్రభుత్వం ఇల్లు వేసి ఇవ్వాలని ఇల్లు వేస్తామని కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పారు. ఆ విధంగా మనం ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగడానికి వచ్చాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పొద్దుటూరు మండల కేంద్రంలో 3 సెంట్ల స్థలం ఇచ్చి ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికైనా ప్రభుత్వము 2 సంవత్సరాలు అయితే అధికారులకు వచ్చి మాది సంక్షేమ ప్రభుత్వం చెప్తా ఉంది. ఎక్కడ సంక్షేమం అంటే ఇది ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడు ఊట కల్పించేది సంక్షేమం అంటే. మీ ఆస్తులు మీ అంతస్తులు పెరగడం కాదు. ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు చాలా ప్రభుత్వాలు మారిపోతున్నాయి, పేర్లు మారుతున్నాయి తప్ప ప్రజల బతుకులు అయితే ఇంకా రోడ్డు మీదనే, ఇంకా ఇల్లు కూడా లేకుండా డేరాలు వేసుకుని కృషి వేసుకుని ఇప్పటికి ఉండాలి. కాబట్టి ఇలా బ్రతుకులు మారాలి. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్కరికి మేము సంక్షేమం అందిస్తాం. మరి సంక్షేమ ప్రభుత్వం చెప్తా ఉంది. సంక్షేమం అది పక్కన పెడితే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తే అదే సంక్షేమము. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని, ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తాము. ఇప్పటికైతే ప్రభుత్వము మేము ఈరోజు విందు పత్రం ఇవ్వడానికి వచ్చాము. భవిష్యత్తులో ఇంకా దీన్ని ఉద్యమాన్ని పేదల కింద వచ్చే వరకు కూడా మేము పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని మా డిమాండ్స్ వెంటనే ఈ పేదల యొక్క డిమాండ్ కనీసం నిత్యావసరం ఇల్లు తినడానికి, ఉండడానికి ఇల్లు, తినడానికి బట్ట భారత రాజ్యాంగం చెప్పింది. ఆ రాజ్యాంగం ప్రకారం మనం అడుగుతా ఉన్నాము. కాబట్టి వీళ్ళ హక్కు మీరేం దయదలిచి చేయాల్సినది కాదు, వాళ్ళ హక్కు. కానీ మీరు కూడా ఎన్నికలు హామీ ఇచ్చారు, వాటిని నెరవేర్చాలని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టించి ప్రభుత్వమే భరించి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.